హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సో మేము కూడా ఇక్కడ పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి ఇంట్లోనే కూర్చొని బోర్ కొడుతుందని చెప్పేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఆమె టీచర్ ప్రొఫెషనల్లో ఉంది కాబట్టి ఆమె కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది వదిన రండి అండే అని చెప్తే సో అక్కడికైతే వెళ్ళాము. సో వెళ్ళేసరికి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి అక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నారు. అంటే మేము రాకముందే బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పేసి అంటే వాళ్ళ ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నారు. సో వెళ్ళగానే వాళ్ళన్న మా చెల్లి కష్టపడుతుందని చెప్పేసి వాళ్ళ చెల్లికి హెల్ప్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ చికెన్ మ్యాగ్నేట్ చేస్తున్నారు, చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం. వాళ్ళ కన్వర్జేషన్ వింటే చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు నేను మధ్యలో యాడ్ చేస్తా చూడండి వాళ్ళ క్లిప్పింగ్స్, ఎండ్ వరకు చూడండి, ఫుల్ కామెడీ మజా ఉంటుంది. సో నాకు కూడా బిర్యానీ చేయడం వచ్చు కానీ ఇంట్లో ఎప్పుడు నా చేతి వంట నేనే తిని అక్కడికి వెళ్ళి నా వంటనే తిని బోర్ అనిపిస్తుంది కాబట్టి ఈరోజు వాళ్ళు వంట చేస్తే నేను తిందామని చెప్పేసి నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు. అన్నీ మనకే ఫ్రెండ్స్ చాక్లెట్స్, మనం ఓన్లీ చాక్లెట్స్ తినడం మాత్రమే ఇక్కడ. కానీ మా దిత్తి అనుకుంటే ఏమో వచ్చి చాక్లెట్లు తినడానికే ఉంటుందిరా నాయన అని దాని ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. పట్టించుకోని అంటాను చూడండి. వీళ్ళిద్దరు కలిసి బిర్యానీ చేస్తున్నారు. మంచిగా పెడతానా, మంచిగా అత్తుకోవాలి కదా బేట. బంద్ చేయాలి గ్యాస్. నేనైతే ఒక పూట కూర కొంచెం తక్కువైనా మాకు ఇల్లు మొత్తం కింద మీద అవుతుంది. చేతం కలుపుమంట ఇంకా షాజీరా వేస్తున్నావు ఇప్పుడు. వద్దు నేను తీసుకుంటా, నేను కలుపుకుంటా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు కలిసి బిర్యానీ చేస్తున్నారు. ఇటు పక్క రైస్ పెడతారంట. ఎట్లా చేస్తారో ఏమో అన్న చెల్లెలు కలిసి. అంటే బిర్యానీ చేసేటప్పుడు సీరియస్గా ఫేస్ పెట్టాలంట, అట్లా పెడుతుంది మరి దిక్తి. టెన్షన్ కాదు, నువ్వు ఒకటి మర్చిపోతావు మళ్ళీ అదొక పర్సన్. నేనేం మర్చిపోను, నేను కరెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈయన ఇంట్లో ఏం చేయడు కానీ ఇక్కడ నేర్చుకుంటా అని బిల్డప్ లెక్కిస్తున్నాడు. ఈయన మాత్రం వర్ష పడతలేవు అస్సలు. నువ్వు బిర్యానీ చేస్తావు ఇక నేను తింటా. ఈయన మా తమ్ముడు అసలు చేసేది ఈయనే కానీ ఆయన పక్కకు నెట్టేసి ఇద్దరు అన్న చెల్లెలాగా మాగం చేస్తున్నారు కిచెన్ లో. నాకైతే సంబంధం లేదు, ఖరాబ్ అయితే అన్న మీదని అన్న కలిపిన అంతే. కలుపుడంలోనే ఉంటది అన్న దరిద్రం ఫస్ట్. ఫైనల్ గా ఇద్దరు అన్న చెల్లెళ్ళు అయితే దరిద్రం అని ఒప్పుకుంటాను. వాళ్ళే వేరేటోళ్ళు కామెంటరీ అని అవసరం లేదు. ఇంకా వ్లాగ్ మొత్తం చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. ముందు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే వీళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూస్తూ ఉండండి. తక్కువ బేటా. అరే నాకు ఆల్రెడీ బీపీ ఉన్నది, 260 ఉంది బీపీ. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఫ్యామిలీ మొత్తం బీపీ పేషెంట్లే వీళ్ళు. అన్నలు చెల్లెలు అందరు బీపీ పేషెంట్లే ఉన్నారు వీళ్ళు. బాస్మతి రైస్ అంట ఫ్రెండ్స్. ఎంత తీసుకున్నావు రైస్ క్వాంటిటీ చెప్పు కదా మా సబ్స్క్రైబర్స్కి. కేజీ అంట. అంటే అట్లా సీరియస్గా ఫేస్ పెట్టి వాష్ చేయాలి ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. అట్లా సీరియస్గా చేస్తేనే కుదురుతుందంట బిర్యానీ, గుర్తు పెట్టుకోండి. మేడం ఏం లేదు కానీ మధ్యలో వచ్చి నేను కడుగుతా, నేను చేస్తా. నువ్వు టమాటోస్ కట్ చేయాలి. నేను అయితే ఇస్తాను, నీకు అంత అవసరం ఉంది.
టమాటాలు ఎన్ని కట్ చేయాలో చెప్పు. టమాటోస్ 2 ఆనియన్స్ 2 ఇంకా మరి పట్లింగా మరి. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఎంత బక్క అయిపోతుండో పాపం. తిండి తినాక మొత్తం పీకోపోయి నిద్ర ఆహారాలు లేక. ఫుడ్ పెడతలేరు గైస్ ఫుడ్ పెడతలేదు. 2 టమాటాలు చాలా బేటా. 2 టమాటాలు 2 కాందాలు. కాందలే అంటే చాలా అన్న ఈడెందుకన్నా ఈ 2 టమాటాలకి కానీ అప్పుడు మా సబ్స్క్రైబర్స్ తో తిట్టిస్తా నేను చేయలే కదా బిర్యానీ బాగా చేసినావు. ఒకటి హీట్ అయితే లేదు. ఏంది హీట్ అవుతుందా లేదా అని ఇట్లా పైన చేయి పెట్టి చూడాలంట ఫ్రెండ్స్. నేను వదినా కష్టజీవి. టమాటా ఉల్లిగడ్డ ప్లేట్స్ ఉన్నాయా అని చూసుకుంటూ తినుకుంటుంటుంది ఫ్రెండ్స్. ఇది దమ్ అంట ఫ్రెండ్స్. అంటే గిన్నె చుట్టూ అది గోధుమ పిండి అట్లా పెడతారు, వీళ్ళు గిన్నె మీద గిన్నె పెట్టి దమ్ అంటున్నారు. వెరైటీ వీళ్ళు. అదేంటిది చికెన్ కర్రీ చేస్తున్నారు పాపం. చెమటలు కారుస్తూ వంట చేస్తున్నారు. మీరే తినేది. ఫ్రిడ్జ్ను వెతుకుతా ఉంటాడు, వాళ్ళ ఏముంది ఆ పొగలు వస్తున్నాయంట ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. సో వంట సెక్షన్ అయిపోయినాక బయటికి అలా వాకింగ్కి అయితే వెళ్ళినాం. ఇంకా పానీపూరి తినేసి అక్కడ నుంచి రిటర్న్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బిర్యానీ అయితే తినేసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోవడం, పిల్లలను ఆడిపించడం అలాంటివన్నీ చేసుకుంటూ టైంపాస్ అయితే చేసినాం. సో ఆ రోజు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అట్లా అయిపోయిందండి. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు మాత్రం ఇలా జరిగింది. సో కొద్దిసేపు ఇట్లా పిల్లలతో ఆడుకుంటూ మేము ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తూ ఆ రోజు నైట్ అయితే అలా గడిపాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం బ్లాగ్ అయితే తీసాను. అంటే మేము నెక్స్ట్ డే అక్కడ ఉండేసి బయలుదేరదామని చెప్పేసి. సో మా ఆడపడుచు అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజులు చేస్తూ ఉంది. సో అక్కడ మా చుట్టుకి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకొని అక్కడ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తూ ఉంది. చూడండి ఒకసారి, ఫిట్నెస్ ఫ్రీక్ అన్నమాట. అంతమంది ఉన్నా సరే నేను అస్సలు మానను, కంపల్సరీ చేస్తా అని చెప్పేసి పట్టుదలతో కూర్చొని చేసింది. సో ఇది ఫ్రెండ్స్ మా వ్లాగ్.